ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని, రాజకీయవేత్త అని చెప్పడం కన్నా కూడా ఆయన ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఆర్థికవేత్తల్లో ఒకరు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన ఉన్నత విద్యను అభ్యసించి వాళ్ళ నాయన నువ్వు డాక్టర్ కావాలరా అని చెప్పినా కూడా నాకు ఆ సైన్స్ పట్ల పెద్దగా ఆసక్తి లేదు అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీలోనే ఎకనామిక్స్లో ఆయన పీజీ పిహెచ్డీలు చేశాడు. ఇక 1983 నుంచి 85 దాకా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కూడా పనిచేశాడు. రాజకీయాలు ఆయనకు ఆసక్తి లేదు, రాజకీయాల్లోకి నాడు ప్రవేశించలేదు. 91లో పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్థిక శాఖ ఖాళీగా అట్టుపెట్టారు. ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక శాఖ దగ్గర ఖాళీ ఉందని చూసి ఇక ఆర్థిక శాఖ నాకే కావాలనుకున్నాడు. కానీ రేపు ప్రమాణ స్వీకారం అనగా, కేంద్ర కేబినెట్ రేపు ప్రమాణ స్వీకారం అనగా మన్మోహన్ సింగ్కి అర్ధరాత్రి ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. రేపు మీరు దేశ ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు అని. ఆయన షాకు. ఆయన రాజకీయాలు కానీ, రాజకీయాల్లో మంత్రి పదవులు కానీ ఆయన ఎప్పుడు ఆశించలేదు, చేయాలనే ఆలోచన కూడా ఆయనకు లేదు. ఏదైనా సలహాలు అడిగితే ఇవ్వడం తప్ప. పివి నరసింహారావు అన్ని ఆలోచించి దేశం ప్రస్తుతం వారం రోజులు సరిపడా కూడా ఫారిన్ కరెన్సీ నిల్వలు లేవు, డీజిల్ పెట్రోల్ చెల్లింపులు చేయడానికి కూడా పరిస్థితి బాగాలేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించగల ఏకైక నాయకుడు ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్కి ఆర్థిక మంత్రిగా పెడితే తప్ప పరిస్థితులు చక్కదిద్దే అవకాశం లేదు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ అంగీకరించారు, పదవి బాధ్యతలు చేపట్టారు. మైనారిటీ గవర్నమెంట్, ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి అంటే ధైర్యం ఉండాలి. ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి, ఉద్యోగాలన్నీ పోతాయి, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరిస్తున్నారని విచ్చలవిడిగా విమర్శలు చేసి ప్రతిదాన్ని అడ్డుకుంటాయి. చైనాలో అయితే ఆర్థిక సంస్కరణలు ప్రారంభించినప్పుడు పెద్ద ఉద్యమాలే జరిగాయి వాటిని అడ్డుకోవడానికి. కానీ ఒక మైనార్టీ గవర్నమెంట్ 5 సంవత్సరాల పాటు పివి నరసింహారావు ఆ గవర్నమెంట్ని నడిపి ఆర్థిక సంస్కరణలు మన్మోహన్ సింగ్ ఏదైతే చెప్పాడో అది చేశాడు. 91లో కనీసం డీజిల్ పెట్రోల్ దిగుమతి చేసుకున్న దానికి కూడా పేమెంట్ చేసే దానికి డబ్బు లేకపోతే 40 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ లండన్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితుల నుంచి 700 బిలియన్ల ఫారెక్స్ నిల్వలు ఈరోజు ఉన్నాయంటే అది మన్మోహన్ సింగ్ ఘనత. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి 92 నుంచి అవి పెద్ద ఎత్తున అమలు చేశారు. ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే నినాదంతో ప్రతి రంగంలో ప్రైవేట్ రంగానికి, ప్రైవేట్ వారికి అవకాశం కల్పించారు. బ్యాంకింగ్ రంగం అయితేమి, ఇక ప్రభుత్వ రంగ సంస్థలు అయితేమి, ఈ రంగం ఆ రంగం అని కాకుండా కేంద్రం వద్ద కేవలం రక్షణకు సంబంధించిన వ్యవహారాలు, అణువిద్యుత్తుకు సంబంధించిన వ్యవహారాలు, రైల్వేకి సంబంధించిన వ్యవహారాలు, ఈ 3 కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టి మిగతా అన్ని రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించారు. ఇంకా తర్వాత ప్రైవేట్ బ్యాంకులు విచ్చలవిడిగా వచ్చాయి. ప్రతి వ్యక్తికి అకౌంట్స్ ఓపెన్ చేయడానికి అవకాశం దొరికింది. 91, 92లో ల్యాండ్ లైన్ ఫోన్లు ఓన్లీ బిఎస్ఎన్ఎల్ ఒకటే ఉండేది. ఎంపీ నుంచి లెటర్ తీసుకొచ్చి ఆ లెటరు బిఎస్ఎన్ఎల్కి ఇస్తే 2 సంవత్సరాల తర్వాత కనెక్షన్ ఇచ్చేవాడు. ఊర్లో ఎవరికైనా ఫోన్ ఉందంటే వాడి దగ్గర ఏదో బెంజ్ కార్ ఉన్నంత ల్యాండ్ లైన్, వాడికి ఇక పీపీ నెంబర్లో 150 మంది ఇచ్చేవాళ్ళు చుట్టుపక్కల. వాళ్ళని పిలవలేక వాడు చచ్చేవాడు. ఆ పరిస్థితుల నుంచి ప్రైవేట్ రంగంలో టెలికాంలో భారీ పెట్టుబడులను ఆహ్వానించారు. దాదాపు ఇప్పటి వరకు 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆ రంగంలో పెట్టారు. ప్రతి వ్యక్తి జేబులో ఈరోజు ఫోన్ వచ్చిందంటే కారణం దానికి మన్మోహన్ సింగే. మన్మోహన్ సింగ్ సమయంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల కారణంగా స్పెక్ట్రం వేలం వేశారు. ప్రైవేట్ కంపెనీలు కొనుగోలు చేసుకున్నాయి, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి, టవర్స్ పెట్టాయి, ప్రతి వ్యక్తికి సెల్ ఫోన్ చేతులు పెట్టాయి. ప్రతి ఇంటికి 4 ఫోన్లు 5 ఫోన్లు ఏ ఇంట్లో పెట్టినా, పనిచేస్తున్న ఫోన్లు 4, పని చేయకుండా పక్కన పడేసిన ఫోన్లు కూడా ఒక 4, ఏ ఇంట్లో 8 ఫోన్లు తక్కువ లేవు. ఈ విధంగా టెలికాం రంగంలో అలాంటి మార్పులు జరిగాయి. బ్యాంకింగ్ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా మారాయి. ప్రైవేటుతో పోటీ పడకపోతే మూసేసుకోవాల్సి వస్తుందని ఎస్బీఐ మాజీ చైర్మన్ స్వయంగా చెప్పారు. దాంతో గతంలో ఉండే గ్రిల్స్ అన్ని తీసేసి ఎవరైతే కస్టమర్ ఉన్నారో కస్టమర్ ఫ్రెండ్లీగా మారారు.
సాఫ్ట్వేర్ కోసమే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాయి గవర్నమెంట్ బ్యాంకులు కూడా. ప్రైవేట్ రంగంతో పోటీ పడకపోతే మూసేసుకోవాల్సిందే. ఆ విధంగా ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించడంతో విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున భారతదేశానికి వచ్చాయి. ఇక బంగారాన్ని కూడా విడిపించారు. భారతదేశంలో అన్ని రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు ఫ్లో బాగా పెరిగింది. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం 10.8 జీడిపి నమోదు చేసింది గ్రౌత్. అంత పెద్ద ఎత్తున జీడిపిలో గ్రౌత్ ఇప్పటికి కూడా లేదు. మామూలుగా 5.5, 6.5 అంటేనే అసలు అది పెద్ద గొప్ప. అలాంటిది 10.8% వృద్ధి రేటు నమోదు చేశారు అంటే అది మామూలు రికార్డు కాదు. మన్మోహన్ సింగ్ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటారు. 2004 నుంచి 2014 దాకా ప్రధానమంత్రి కూడా చేశారు. ఆయన ప్రధానమంత్రి కావాలని ఆయన ఎప్పుడు అనుకోలేదు. కనీసం ఎవరిని సోనియా గాంధీని కూడా అడగలేదు. ఆయన పెడితేనే ఆ కూటమి మొత్తాన్ని నెట్టుకు రావడం సాధ్యమవుతుంది. దాంతో ఆయన్ని అనుకోకుండా ప్రధానమంత్రి చేశారు. 2 సార్లు అంటే 10 సంవత్సరాల పాటు దేశానికి సేవలు అందించారు. ఆయన కాలంలో వచ్చిన ఉపాధి హామీ పథకం నేటికి విజయవంతంగా కొనసాగుతూ ఉంది. ఆహార భద్రతా చట్టం, భూ సంస్కరణలు కూడా అమలు చేశారు. ఇక ఈ ఆర్థిక సంస్కరణలు సెకండ్ ఫేజ్లోకి ప్రవేశించాయి. రాబోయే రోజుల్లో రైల్వేలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించబోతా ఉంది. ఇప్పటికే ముంబై నుంచి అహ్మదాబాద్కి 1,00,000 కోట్ల రూపాయలతో బుల్లెట్ ట్రైన్ వేస్తున్నారు. అది మొత్తం ప్రైవేట్ రంగమే. జపాన్ ఆ ప్రాజెక్టును చేపడతా ఉంది. 1,00,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు నిర్మించడం, నిర్వహించడం రాబోయే 20 సంవత్సరాల తర్వాత బదిలీ చేయబోద్ది. కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. 20 సంవత్సరాల పాటు వారే నిర్మించి వారే మేనేజ్ చేసి ఆ వచ్చిన ఆదాయం తీసుకుంటారు. ఇంకా కొంత మార్జిన్ కొంత కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 20 సంవత్సరాల తర్వాత ఆ ప్రాజెక్టు రైల్వేకి దక్కుతుంది. ఇక మన్మోహన్ సింగ్ గురించి ఎన్ని గంటలు చెప్పుకున్నా కూడా తక్కువే. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ఆయన మీద అవినీతి ఆరోపణే లేదు. కాంగ్రెస్ ఆ ప్రభుత్వం 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలోనూ, బొగ్గు కుంభకోణంలో, రకరకాల కుంభకోణాల్లో కూరుకున్న ప్రధానమంత్రికి సంబంధం లేదు. ఆయన ఏదో ఆయనకు వచ్చే జీతం, దాని మీద ఆయన రాసిన పుస్తకాలు, ప్రొఫెసర్గా ఆయన ఇచ్చిన స్పీచ్లు, వాటి మీద వచ్చిన ఆదాయం ఒక 20 కోట్ల దాకా సంపాదించుకున్నాడు. దాని మీద బతకటమే కానీ ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసినా కూడా ఎక్కడా కూడా ₹1 లంచం తీసుకున్న దాఖలాలు లేవు. మన్మోహన్ సింగ్ని ఎవ్వరూ కూడా అవినీతి చేశారని ఇంతవరకు ఆరోపించాలి. ఎందుకంటే అవినీతి లేదు. మరి అంత గొప్ప నాయకుడిని భారతదేశం కోల్పోయింది. ఆర్థిక సంస్కరణ రాకపోతే భారతదేశం ఎలా ఉండేది అని ఊహించుకుంటేనే భయం వేస్తూ ఉంది. ప్రధానమంత్రి పివి నరసింహరావు బాధ్యతలు చేపట్టిన నాటికి మన దేశంలో 84 కోట్ల జనాభా అంటే ఈరోజు 142 కోట్లు పెరిగింది. మరి ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ ఉంది అంటే అది ఒక ప్రైవేట్ రంగమే. ఒక్క నెలలోనే 18 లక్షల నుంచి 20 లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తూ ఉంది ప్రైవేట్ రంగం. ఇక ప్రభుత్వాలు కూడా ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాయి కానీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు అంటే 10%, ప్రైవేట్ రంగంలో 90% ఉంటాయి. ఇంకా పెట్టుబడులకి మరింత పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పాలసీలు ప్రత్యేకంగా రూపొందించుకుంటూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇంధన రంగంలో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ డీజిల్, పెట్రోల్ అనేది కొద్ది కాలం తర్వాత ఇక కనుమరుగవుతుంది కాబట్టి హైడ్రోజన్ రంగంలోకి రాబోతా ఉంది. ఆ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. జనవరి 8వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్టీపీసీ విశాఖ సమీపంలో 1,60,000 కోట్ల రూపాయలతో నిర్మించబోయే హైడ్రోజన్ ఉత్పత్తి ప్రాజెక్టు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇది భారతదేశంలోనే మొదటి ప్రాజెక్టు. ఇక ఎన్టీపీసీ ఒక ప్రైవేట్ రంగంతో కలిపి ఆ ప్రాజెక్టుని చేపట్టబోతా ఉంది. దాని వివరాలు కూడా మరిన్ని వివరాలు సేకరించి మరో వీడియోలో తెలుసుకుందాం. మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గురించి మీకు తెలిసిన విషయాల్ని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.